రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపజేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్య శాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్య శాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళని మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారిని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశ తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. చెప్పండి గట్టిగా. మీ గురుగారి పేరు? ఓకే, మీ గురుగారి పేరు? అచ్చా, ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు? ఈరోజు మీకు ఎలా అనిపించింది? అందరు మీరు బాగా డాన్స్ చేశారన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు?
చెప్పు. డాన్సర్, డాక్టర్, ఇంజనీర్. చెప్పు నీ డ్రీమ్. చెప్పమ్మా. కలెక్టర్ కి డాక్టర్ అంటున్నారు మీరు. వెరీ నైస్. అచ్చా, మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? చాలా చేస్తాను. 3 చేశాను. చెప్పండి, ఎన్ని చేశారు పర్ఫార్మెన్స్? 3 చేశారు. మీకు డాన్స్ లో ఏ డాన్స్ చేయగలుగుతారు మీరు? చెప్పండి. కూచిపూడి, భరతనాట్యం ఏవి వస్తుంది? భరతనాట్యం. వెరీ గుడ్. అచ్చా, ఇంకా డాన్స్ కాకుండా ఇంకేమొస్తుంది మీకు? వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది డాన్స్ కాకుండా? చెప్పండి. పెయింటింగ్, డ్రాయింగ్. ఇంకా స్విమ్మింగ్, సింగింగ్. వెరీ నైస్. మీ గురుగారు ఎలా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్? ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 3 years నుంచి. వెరీ గుడ్. ఒక్క మాట మీరు కూడా చెప్పాలి. మీ పాప పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. అందరూ హాల్లో వేరే ఇన్స్టిట్యూట్స్ గురువులు కూడా మెచ్చుకున్నారు. మీకు యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపించింది? పాప గారు ఇప్పుడు పెద్దోళ్ళ చేతులు మీకు బహుమతి కూడా అందుకోబోతున్నారు. యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా